ఇక ఇంకొకటి, రోజు రోజుకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళలే మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు. అంతగా ఈ సూపర్ 6 కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం. ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది. సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు. ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి 2-3 తీసేసాడు తప్ప. ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవడరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది. నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజం అవుతుందని అనుకుంటున్నానంటే, ఉద్యోగస్తులు, ప్రతి ఉద్యోగస్తుడికి నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులను కూడా కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా, మీకు ఎంత ఉంది ఎరియర్ అని. కేవలం 8 సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలుగా వారు జాయిన్ అయ్యారు. 2 లక్షల చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి. అంటే అందరికీ కూడా అది లిస్ట్. ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు 8 ఏళ్ళ క్రితం. మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు. వెంకటరామరెడ్డో ఇంకో అల్లరి చిల్లర రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రాన ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక 40 లక్షల మంది, కన్జర్వేటివ్ ఎస్టిమేట్ 40 లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు. నెక్స్ట్ మగవాళ్ళు 50%. మగవారిలో మద్యం తాగేవాళ్ళు ఒక అంచనా ప్రకారం 60%. అంటే జనాభాలో మేబీ ఒక 30% అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు? 4 లక్షల ఓటర్లే తీసుకుందాం, 1 కోటి చిల్లర, కోటే అనుకుందాం. ఆ 1 కోటి మంది, ఆ క్వార్టర్ తాగే 1 కోటి మంది అలా జేబుకి చిల్లు, హెల్త్కి చిల్లు, ఆ మంతా తాగేవాడు కూడా ఓటాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఇల్లు గొల్ల, ఒళ్ళు గొల్ల. సో ఆడెవడో ఓటాడు. మరి ఈ 1 కోటి మందిని తీసేయాలి. పోనీ ఈ 1 కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకో, ఆ 40లో ఒక 20 లక్షలు తీసినా ఈ 1 కోటి 20. అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా, ఈజీగా అందరికీ చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. వీళ్ళు లేరు. యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కూర్లు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. అంటే 3 లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఉద్యోగాలు లేవు. సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు లేకపోతే పాస్ అవుట్ అయిన వాళ్ళు, మనకి యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో కనీసం మనం 50 లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్గా.
డిగ్రీ పాస్ అయ్యి యువకులు. అవునండి, చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు, బోలు పనులు ఉన్నాయి. చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి అందరూ వెళ్ళలేరు. ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనవాడు యాంటీ డెవలప్మెంట్, బటన్ నొక్కానంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్. అమర్రాజాని తరిమేసాడు, వీళ్ళు కమిషన్లు ఇవ్వకపోతే అందరినీ తరిమేస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు. ఇక్కడేమో ఇతను కలవడం, పోనీ కప్పం కడతానికి రెడీగా ఉన్న వాళ్ళని కూడా ఇతను కలవడం, ఇతను అపాయింట్మెంట్ ఇవ్వడం. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ వాడికి క్లియర్ చేసి ధైర్యం లేదు. మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు. సో పరిశ్రమలు చంపేశాడు. సో దానివలన రావాల్సిన 100 పరిశ్రమలు కాదు, అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు యువకులు కాదు, యువకులు ఉన్నారు, వాళ్ళ ఓట్లు రావు. మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లమ్, భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు, గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు. ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు. ఇలాగా ఏ కేటగిరీ తీసుకున్నా మనకున్నది యువకులు, పురుషులు, స్త్రీలు, ఉద్యోగస్తులు. సో అన్ని కేటగిరీస్ని, ఆఖరికి పోలీసులకు కూడా ఏరియాస్ పెట్టాడు. అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు. బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో, అంటే ఒక బేస్ పెట్టుకుని దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్, ఎక్స్ట్రాపోలేషన్లు చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా, నేను చెప్పిన కేటగిరీస్లో 80% ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు. ఇవాళ గుంటూరు 1తో సహా 7 కొట్టేస్తున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. గుంటూరు 1 జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు. కానీ గుంటూరు 1లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా ఒక గుంటూరు కానీ, అంటే 7 అసెంబ్లీలు నేను చెప్పేది, మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల, నెల్లూరు నుంచి ఇటు స్వీప్. రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్, ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది. కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా, రైతులందరూ కూడా ఇటే.
ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాడ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపాదడప ఓట్లు తప్ప అలా ఒక 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం. ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏది ఏమైనా 35 అప్పర్ లిమిట్ 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గతంలో 48 ఉండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. సో గ్యాప్ ఈజ్ వైడనింగ్. సో ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లో అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేంజ్కి ఈ కూటమి వచ్చేసింది. సో అందుకనే వాళ్ళు ఏదో రకరకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు. సో అతను చాప్టర్ క్లోజు. యుద్ధం ఆల్రెడీ విరమించాడు. ఊరికే సిద్ధం, మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో నెల క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం. సిద్ధం లేదు, యుద్ధం లేదు, మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంటిపైన బోర్డులు పెట్టుకుంటున్నాడు. నేను చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా, మా నమ్మకం నువ్వే జగన్ అని. ఆ బోర్డు పెట్టినోడైనా వేస్తాడో లేడో నాకు తెలియదు. మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది. సరే, క్యాండిడేట్ లేదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకల్లా.